Hi students, welcome back to Sridhar CC Anantapuram YouTube channel. This is Raghavendra and I'm going to explain you editorial session, editorial analysis. Okay, so మనం ప్రతిరోజు సెషన్లో ఏం తెలుసుకుంటాం అనే దాంతో మనం స్టార్ట్ చేద్దామండి. వెరీ స్టార్టింగ్లో మనం కోట్ ఆఫ్ ద డే అంటే జస్ట్ ఫర్ మోటివేషనల్ పర్పస్ మనం ఒక కొటేషన్ తెలుసుకుందాము. దాని తర్వాత టఫ్ వర్డ్స్, బేసిక్ వొకాబులరీ ఇంక్రీజ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ తెలుసుకుంటాము. దాంతోపాటుగా ఎడిటోరియల్ వొకాబులరీ కంపల్సరీగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఏ ఎడిటోరియల్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నామో ఆ ఎడిటోరియల్కి సంబంధించినటువంటి వొకాబులరీ మనము డిస్కస్ చేస్తాము. దాంతోపాటుగా ప్రతిరోజు మీకు ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఫ్రేజల్ వర్బ్స్ కానీ డెఫినెట్గా ఉంటాయి. ఇక తర్వాత బ్రీఫ్గా ఎడిటోరియల్ అనాలిసిస్ కూడా చేయడం జరుగుతుంది. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెస్ట్ ఆఫ్ ద డే. సో టెస్ట్ చేయడం కూడా దీంట్లో ఒక భాగమే. సో షార్ట్ కట్స్ మెథడ్లో మనము మన యొక్క స్పీడ్ అండ్ యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవడానికి టెస్ట్ ఆఫ్ ద డే కూడా ఉంటుంది, ఇంక్లూడ్ చేసి ఉంటాము. రైట్ గైస్, లెట్స్ గెట్ ఇన్ టు కోట్ ఆఫ్ ద డే. ఎస్, మొహమ్మద్ అలీ చెప్పినటువంటి ఒక మంచి స్టేట్మెంట్ నన్ను అట్రాక్ట్ చేసింది. ఆ యొక్క స్టేట్మెంట్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. డోంట్ కౌంట్ ద డేస్, మేక్ ద డేస్ కౌంట్ అని చెప్పాడు. వాట్ డస్ దట్ మీన్? ఏమండి, డేస్ని కౌంట్ చేసుకుంటా మీరు కూర్చుంటే సక్సెస్ని ఏ రోజుకి పొందలేరు. అదే మేక్ ద డేస్ కౌంట్ అంటే డేస్ ప్రతి ఒక్కరికి, అంటే ఈ సక్సెస్తో ఈ డేస్ ప్రతి ఒక్కటి వాల్యుబుల్ డేగా కన్వర్ట్ చేసే విధంగా మనము తయారు చేయాలి. కౌంట్ చేసుకుంటూ కూర్చోకూడదు, ప్రతి ఒక్క డే కూడా కౌంట్ అయ్యే విధంగా హ్యాపీగా సక్సెస్ఫుల్గా ఉండాలా కష్టపడి అని చెప్పేసి ఈ యొక్క కొటేషన్ మీనింగ్. Now let's get to one word substitutions. But tough words పట్టుకొని వచ్చాను ఈరోజు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. కామన్ పీపుల్, కామనర్. సో మామూలుగా సమాజంలో ఉన్నటువంటి సామాన్య మనుషుల్ని ఏమంటారు? సో ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్, టఫ్ వర్డ్స్ పిక్ చేయడం జరిగింది. ఇది ప్లెబియన్, PLEBIAN, జస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. ప్లెబియన్ అనే దాన్ని హోల్డ్లో పెడదాము. ఇట్స్ అ నౌన్ యాక్చువల్లీ. ఇక రిమైనింగ్ ప్లాటిట్యూడ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ప్లాటిట్యూడ్ నేను మీకు లింక్స్ వేస్తూ ఉన్నాను, మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారో లేదో. ప్రతి ఒక్క క్లాస్లో కూడా ఈ వొకాబులరీకి సంబంధించి లింక్స్ వేస్తూ ఉన్నాను. దాని ద్వారా ఈజీగా గుర్తు పెట్టుకునేకి ఉపయోగకరంగా ఉంటుంది. ప్లాటిట్యూడ్, ప్లెంటీ అంటే చాలా చాలా, అలా చాలాసార్లు రిపీటెడ్గా ఏదైనా యూజ్ చేయబడి ఉన్నట్టయితే అన్ ఓవర్ యూజ్డ్ స్టేట్మెంట్ కావచ్చు. లైక్ దానికి ఇంకొక బ్యూటిఫుల్ వర్డ్ ఇస్తానండి, క్లిషే. ఏమది? క్లిషే అంటే ఓవర్ యూజ్డ్ స్టేట్మెంట్స్ని ఈ ప్లాటిట్యూడ్ అని అంటాము. ఇక ప్లేక్ అంటే కన్నా ఒక థిన్ మెటల్, ఒక థిన్ మెటల్ని ఏమంటారు? ప్లేక్ అంటారు. నెక్స్ట్ ప్రిమ్ అనేది యాడ్జెక్టివ్గా వర్క్ చేస్తుంది. ప్రిమ్ అంటే ఫార్మల్గా, అంటే హీఈస్ అ ప్రిమ్ పర్సన్, ఒక ఫార్మల్ పర్సన్ అతను అని చెప్పే విధంగా ఈ ప్రిమ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్. ఆన్సర్ ఈస్ ప్లెబియన్ అంటే యాక్చువల్గా హౌ దట్ వర్డ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ అంటే ఏన్షియంట్ రోమ్లో ప్లెబ్స్ అనేటటువంటి వాళ్ళు, ఈ ప్లెబ్స్ అనే వాళ్ళు ఎవరంటే సిటిజన్స్ ఆఫ్ దట్ రోమ్ అనమాట, ఏన్షియంట్ రోమ్. అలాంటి వాళ్ళని ప్లెబియన్స్ అని చెప్పి అనేవాళ్ళు. అది ఎగ్జిస్టెన్స్లో రావడానికి అది కారణము. సో ఇప్పటికి కూడా ఎప్పుడైనా మనము ఈ యొక్క కీ టర్మ్స్ లైక్ ఆర్టికల్స్లో ఇలాంటి టర్మ్స్ మనము కంటెంట్ టర్మ్స్ అంటాం వీటిని. సో ఆర్టికల్స్లో ఇలాంటి టర్మ్స్ చూస్తే కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కామన్ పీపుల్ని, సిటిజన్స్ని, లైక్ కామనర్ని మనము ప్లెబియన్స్ అని చెప్పి అంటాము. రైట్, go to the next one word substitute. The child secretly changed for another in infancy. ఏంటి ఇన్ఫాన్సీ అంటే పుట్టిన వెంటనే చైల్డ్ని సీక్రెట్గా ఒక ఇన్ఫాంట్ నుంచి ఇంకో ఇన్ఫాంట్కి చేంజ్ చేయడము. లైక్ యూ వుడ్ హ్యావ్ వాచ్డ్ దట్ మూవీ, అల్లు అర్జున్స్ మూవీ, రీసెంట్ సూపర్ హిట్ మూవీ. దాంట్లో స్టార్టింగ్లో ఇష్యూ ఉంది కదా, అలా చేంజ్ చేస్తే ఆ పిల్లవాడిని, ఆ చైల్డ్ని ఏమని అంటారు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఇంట్రెస్టింగ్, లైక్ చూద్దాం. నిప్పా అంటే నిప్ చేసేటటువంటి వాళ్ళు, స్మాల్ కిడ్స్ అనే వస్తుందండి, కిడ్స్, స్మాల్ చైల్డ్. తర్వాత ఇది హోల్డ్లో పెడదాము. టైక్ అంటే మామూలుగా ఈ డాగ్ రిలేటెడ్ బ్రీడ్ కిందికి వస్తుంది. అది కాకపోకుండా ఈ వర్డ్ కూడా కిడ్స్నే రిప్రజెంట్ చేస్తుంది. లైక్ కిడ్స్ని రిప్రజెంట్ చేయడం అంటే ఏంటి? బాగా అల్లరి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కూడా టైక్స్ అనొచ్చు.
నెక్స్ట్ అండ్ ద లాస్ట్ వన్ టాడ్లర్ అంటే కూడా చిన్న పిల్లలేనండి, కానీ డిఫరెన్స్ ఏంటంటే మరీ చిన్న అంటే ఐ మీన్ పుట్టిన పిల్లలు కాదు, కొద్దిగా నడక నేర్చి పూర్తిగా వాళ్ళ మీద వాళ్ళు ఎక్స్టాండ్ చేసుకోలేరు, కానీ కొద్దిగా లైట్గా నడకలు నేర్చున్నారు, బుడి నడకలు అంటాం కదా, ఆ విధంగా ఉండేటటువంటి వాళ్ళు టాడ్లర్స్. ఇక రిమైనింగ్ ఒకటే ఒకటి ఉంది, అండ్ ఐ థింక్ యూ కెన్ గెస్ ద ఆన్సర్ ఈజ్ చేంజ్లింగ్. ఎందుకు గెస్ చేయగలరు అని నేను అన్నా అంటే చేంజ్, పిల్లోళ్ళని చేంజ్ చేయడము, ఒక ఇన్ఫెంట్ నుంచి ఇంకో ఇన్ఫెంట్కి మార్చడం. సో కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు కదా. నెక్స్ట్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్. ప్రతి ఎడిటోరియల్ అనాలిసిస్లో మనము ఫియర్స్ గురించి, ఫోబియా రిలేటెడ్గా మనం తెలుసుకుంటున్నాము. సో ఈ రోజు కూడా ఫియర్ ఆఫ్ స్టెప్ మదర్ అంటే పినతల్లి అని అంటాము, లైక్ పెంచిన తల్లి, నాట్ పినతల్లి, పెంచిన తల్లి. సో పెంచిన తల్లిని ఈ ఫోబియాస్లో ఏ ఫోబియా రిలేటెడ్గా అంటారు అనేది మనం చూద్దాము. నెక్స్ట్ లెట్స్ స్టార్ట్ విత్ అరక్నోఫోబియా అంటే ఏంటబ్బా అని అంటే ఇట్స్ రిలేటెడ్ టు స్పైడర్స్ రిలేటెడ్గా ఇది చాలామందికి ఉండొచ్చు, ఐ హోప్. ఎందుకంటే లైక్ ఈ సాలె పురుగుల్ని పెద్దవి చూస్తే మనకే భయం వేస్తుంది, పెద్దవాళ్ళైనా కూడా. సో అలాంటి ఒక భయాన్ని సో ఆర్క్నోఫోబియా అంటారు. ఎంటమోఫోబియా, మొన్న డే 1 క్లాస్లో మీకు గుర్తుకుందో లేదో ఎంటమాలజీ అనేది వచ్చింది. ఇఫ్ యూ రిమెంబర్ ట్రై టు గెట్ దాట్. ఎంటమాలజీ ఈజ్ రిలేటెడ్ టు ఇన్సెక్ట్స్ అంటే భయము, కుడతాయేమో అని భయము. సో అలాంటిది ఇన్సెక్ట్స్ రిలేటెడ్ భయాన్ని ఏమంటారంట, ఈ ఎంటమోఫోబియా అంటారు. దీన్ని హోల్లో పెడదాం. అనెటిడేఫోబియా. ఏంటి అనెటిడేఫోబియా? రైట్, అనెటిడేఫోబియా అంటే లైక్ ఈ యొక్క అన్నెసరీ థింగ్స్ రిలేటెడ్గా భయపడ్డము, సో బేస్లెస్గా ఆలోచించడము, సో దానిల గురించినటువంటి భయం. ఇక రిమైనింగ్ ఒకటి ఉంది, అండ్ ఐ హోప్ యూ కెన్ గెస్ ద ఆన్సర్. నోవకోఫోబియా. యాక్చువల్గా ఈ వర్డ్ ఎలా వచ్చింది అంటే దానికి బేస్ వచ్చేసి నోవకల్ అంటే స్టెప్ మదర్ అని చెప్పేసి, ఇది రూట్ వర్డ్ కిందకి తీసుకుంటే వాళ్ళంటే భయం. అంటే ఆ యొక్క పెంపుడు తల్లి అని చూస్తే ఆ భయాన్ని నోవకోఫోబియా అని అంటారు. నెక్స్ట్ ఒక్క సెకండ్. అనెటిడేఫోబియా అంటే లైక్ వాళ్ళు ఏమన్నా చూస్తూ ఉంటారేమో, కంటిన్యూస్గా ఎవరైనా నన్ను చూస్తున్నారు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే ఇది హ్యూమరస్గా యూజ్ చేస్తూ ఉంటారు ఈ ఫోబియాని. ఈ డక్ రిలేటెడ్గా ఉండేటటువంటి భయం, అంటే డక్ చూసి భయం కాదు, సో ఆ డక్ అనేది నన్నే చూస్తుందేమో అని హ్యూమరస్ కాంటెక్స్ట్లో ఈ యొక్క అనెటిడేఫోబియా యూజ్ చేస్తారు. నెక్స్ట్ గో టు ద నెక్స్ట్ వన్, హార్ష్ క్రిటిసిజం. ఏంటి హార్ష్ క్రిటిసిజం? ఏంటి విపరీతమైనటువంటి వ్యంగ్యంగా మాట్లాడటము, ఆపోజిట్గా మాట్లాడటము, క్రిటిసైజ్ చేయడము. అంటే ఇక్కడ ఇది హోల్డ్ పెడదాము. అఫీషియస్, ఓయూఎస్ అనేటువంటి జనరల్గా అడ్జెక్టివ్స్ ఉంటాయి. అటెంటివ్గా ఉండడము, లైక్ అలర్ట్గా ఉండడము అఫీషియస్ అని అంటాం. ఇక రిమైనింగ్ పర్ఫెక్టరీ అంటే కన్నా కేర్లెస్గా ఉండడం, ఇది కూడా అడ్జెక్టివే. ఈ రెండు కూడా అడ్జెక్టివ్స్ ఉన్నాయి మనకి. సో పర్ఫెక్టరీ అంటే కేర్లెస్ యాటిట్యూడ్ని పర్ఫెక్టరీ యాటిట్యూడ్ అంటే. అప్రోబేషన్ అనేది నౌన్ అనేది క్లియర్గా TIONతో అర్థమవుతుంది, కానీ గుర్తుపెట్టుకోవడానికి మీకు లింక్ వేస్తున్నాను. అప్రూవల్ స్పెల్లింగ్, ఎస్, అప్రూవల్, యాక్ట్ ఆఫ్ అప్రూవల్ ఈజ్ కాల్డ్ యాజ్ అప్రోబేషన్. అంటే ఒప్పుదలకు సంబంధించినటువంటి వర్డ్ అనమాట. Now let's go to the next one, and ఏదో మిగిలిపోయింది కదా, అప్రోబ్రియం ఈజ్ నథింగ్ బట్ ద ఆన్సర్. లైక్ హార్ష్ క్రిటిసిజాన్ని అప్రోబ్రియం అని అంటారు. Now let's go to the next and the last one of this segment, a particular method of working. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వే ఆఫ్ మెథడ్ ఉంటుంది ఏదైనా చేయడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సీరియల్ కిల్లర్స్ మూవీస్ వస్తూ ఉంటాయి. వాడి వే ఆఫ్ ఆపరేటింగ్ ద థింగ్స్, వాడు ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తాడు, ఇలాంటి వాళ్ళని ఇది చేస్తాడు అన్నట్టుగా మనకి రీసెంట్గా అది ఏది మూవీ ఫర్గాట్, రత్సనన్ అని చెప్పేసి రాక్షసుడు అని చెప్పి తీశారు. అంటే వై ఐ రెఫర్ మూవీస్ అంటే మీరు ఇమ్మీడియట్లీ కనెక్ట్ అవుతారు. వాడి వే ఆఫ్ ఆపరేషన్ అంటే రిపీటెడ్గా ఎలా చేస్తాడు వాడు, పర్టికులర్గా ఈ ఏజ్ కేటగిరీని టార్గెట్ చేయడం, ఇలాంటివి దానిలోని మామూలుగా మనము ఈ క్రిమినల్ టర్మ్స్లో వస్తుంది పర్టికులర్ టర్మ్. సో కాబట్టి అంతగా ఎక్స్ప్లెయిన్. మెథడాలజీ అంటే ఇది స్టడీస్ రిలేటెడ్గా అన్నమాట. సో స్టడీ ఆఫ్ టీచింగ్ రిలేటెడ్గా అన్నమాట. నెక్స్ట్ నాక్ అనేది మనం వింటూ ఉంటాం, భలే నాక్గా ఉంటాడు రా,
న్యాక్ ఈజ్ నథింగ్ బట్ టాక్టికల్గా ఉండడము, యాప్ట్గా ఉండడము, అంటే యాప్ట్ పర్ఫెక్ట్గా ఉండడము, యాప్ట్నెస్నే న్యాక్ అంటాం. ఇక స్ట్రాటిగ్రఫీ అంటే గ్రఫీ అనేది ఒక రూట్ అండి, దాన్ని మామూలుగా స్టడీస్ రిలేటెడ్గా యూస్ చేస్తాం. స్టడీ ఆఫ్ రాక్ రిలేటెడ్గా స్టడీ చేస్తే స్ట్రాటిగ్రఫీ అంటారు. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మోడస్ ఆపరాండి ఈజ్ గోయింగ్ టు బి అవర్ ఆన్సర్. ఎందుకంటే ఆపరేషన్ అని నేను 2 times ఇన్సిస్ట్ చేస్తున్నాను నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా. మోడస్ ఆపరాండి అంటే దట్ మోడల్ ఆఫ్ ఆపరేటింగ్ ద థింగ్స్. సో ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. సో అదే మోడస్ ఆపరాండి, పర్టికులర్ మెథడ్ ఆఫ్ వర్కింగ్ అనమాట. Right, there we end that particular one word substitution, guys, and let's get to editorial vocabulary. But before getting to editorial vocabulary, let's complete this phrasal verbs. Put into, to try, ఏదైనా కానీ ట్రై చేయడము, ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయడము అన్నట్టు కూడా వస్తుంది. లైక్ దే ఆర్ పుట్టింగ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ద న్యూ వెంచర్, సో అలా యూస్ చేయొచ్చు. రైట్, పుట్ బై ఇక్కడ ప్రిజర్వ్డ్ కాదు, ప్రిజర్వ్. సో ప్రిజర్వ్ చేయడం, దే పుట్ బై ద ఫిష్ని వాళ్ళు ఎండబెట్టి ప్రిజర్వ్ చేస్తారు, సంథింగ్ లైక్ దట్, దే పుట్ బై ఫిష్. నెక్స్ట్ పుట్ అసైడ్, అసైడ్ అంటేనే పక్కన తీసి పెట్టడం. ఏం తీసి పెడతాము, మామూలుగా మన రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడినప్పుడు ఏం తీసి పెడతాము, డబ్బుల్ని తీసి పెడతాము, అమౌంట్ని తీసి పెడతాము. రైట్, సో వీ హ్యావ్ టు పుట్ అసైడ్ సమ్ మనీ ఫర్ అవర్ కిడ్స్ సేక్, అలా యూస్ చేసుకోవచ్చు. రైట్, పుట్ బ్యాక్, సో ఇది డైరెక్ట్గా మనకు అర్థమయ్యేది, గివ్ బ్యాక్ అని చెప్పండి. ప్లీజ్ పుట్ బ్యాక్ దట్ పర్టికులర్ థింగ్, దట్ చాక్ పీస్, దట్ పీస్ ఆఫ్ చాక్ ఓవర్ దేర్, ఇలా యూస్ చేస్తాం పుట్ బ్యాక్ అంటే. నెక్స్ట్ పుట్ అవే అంటే ఏంటి, ఏదైనా అక్కడ ఉంది, హే కెన్ యూ ప్లీజ్ పుట్ అవే దట్ టూల్స్ అంటే అర్థం ఏంటి, క్లీనప్ చేయడం అనే మీనింగ్ వస్తుంది. రైట్ గైస్, నెక్స్ట్ వొకాబులరీ ఒకసారి డిస్కస్ చేసుకుని లెట్స్ గెట్ టు ఎడిటోరియల్ అనాలిసిస్. ట్యాపింగ్, ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ద ట్యాపింగ్. సో ట్యాపింగ్ అంటే కనుక మామూలుగా ట్యాపింగ్ సౌండ్, ట్యాప్ అంటే కనుక వాటర్ ట్యాప్ ఇలాంటివన్నీ వస్తాయి. కానీ ఇక్కడ ట్యాపింగ్ అనేది కాంటెక్చువల్గా టు గెట్ సంథింగ్, సమ్ బెనిఫిట్ ఫ్రమ్ సంథింగ్ అనే మీనింగ్తో ట్యాపింగ్ అనేది కాంటెక్స్లో యూజ్ చేయడం జరిగింది. కాంటెక్చువల్ అండర్స్టాండింగ్ మనకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రీస్టేటెడ్లోనే స్టేట్ ఉంది. స్టేట్ అంటే కనుక స్టేట్ అంటే ఏదైనా కొటేషన్, ఒక స్టేట్మెంట్ ఇవ్వడము. రీస్టేట్ అంటే మరి ఇంకొకసారి రిపీట్ చేయడం. డెఫిసిట్ అనేది మనకు తెలుసు, మనకు కావాల్సిన దానికంటే తక్కువ ఉంది అంటే అది డెఫిసిట్ అని చెప్పి అంటూ ఉంటాం. అగ్రెసివ్గా ఉండడము, చాలా విపరీతంగా బిహేవ్ చేయడం. ఫోర్స్ఫుల్ యాక్షన్ టు విన్ ఆర్ అచీవ్ సంథింగ్. సో ఏదైనా కావాల్సిన దాన్ని పొందడానికి ఫోర్స్ఫుల్గా బిహేవ్ చేయడమే అగ్రెసివ్. స్ట్రాటజిక్ అడ్జెక్టివ్, స్ట్రాటజీ అనేటటువంటి వర్డ్ నుంచి వచ్చింది. సో లైక్ ప్లాన్డ్గా ఉండడం, టు అచీవ్ అ ప్లాన్. డామినెంట్ అడ్జెక్టివ్, డామినెన్స్ యాక్షన్ ఆఫ్ టేకింగ్ కంట్రోల్ తీసుకునేటటువంటి ఒక యాటిట్యూడ్, డామినెన్స్. అండ్ ద లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే ఈజ్ డెప్లాయింగ్. ఎంప్లాయ్ అనే వర్డ్ వింటారు కదా, సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్. డెప్లాయ్ అంటే టు యూజ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ ఎస్పెషలీ ఇన్ అన్ ఎఫెక్టివ్ వే. సో వీ డెప్లాయ్ అవర్ ఎంప్లాయీస్ ఇన్ అన్ ఎఫిషియంట్ వే. అర్థం చేసుకో, ఎంప్లాయీస్ని పర్ఫెక్ట్గా మేము యూజ్ చేసుకుంటాం, అలాంటి మీనింగ్తో డెప్లాయ్ యూజ్ చేస్తాము. రైట్, లెట్స్ గెట్ టు ద ఎడిటోరియల్ ఆఫ్ ద డే. బ్రీఫ్గా డిస్క్రైబ్ చేసుకుందాం, బ్రీఫ్గా అనలైజ్ చేసుకుందాము. ఏమొస్తుందో చూద్దాం ఒకసారి. Sure power on India's solar strategy. So title of the editorial is Sure power on India's solar strategy. ఇప్పుడు ఈ యొక్క డిస్కషన్ అంతా కూడా సోలార్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఈ పవర్, మనకి పవర్ సప్లై అనేది హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ సోలార్ ఎనర్జీ ద్వారా ప్రొడ్యూస్ అయ్యేటటువంటి దానికి స్ట్రాటజీ కావాలి. ఎందుకు కావాలి, దానికి సంబంధించి షూర్ పవర్ అని చెప్పి వాడు క్లారిటీ కూడా ఇస్తున్నాడు టైటిల్లోనే. షూర్ పవర్ అంటే పర్ఫెక్ట్గా, ఖచ్చితంగా ఈ యొక్క పవర్ ఉంటుంది అంటే దీని మీద మనం డిపెండ్ కావచ్చు. కానీ ఎందుకు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చింది అనేది ఒకసారి చూద్దాం. బేసిక్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోలార్ స్ట్రాటజీ షుడ్ లుక్ అట్ ట్యాపింగ్ ద బెస్ట్ గ్లోబలీ టు మేక్ లోకలీ. గ్లోబల్గా బెస్ట్గా యూజ్ చేసుకొని లోకల్గా బెనిఫిట్ పొందాలి. ఇండియా సోలార్ స్ట్రాటజీ ఏం చేస్తా చూద్దాం. మోడీ స్టేటెడ్ రిజాల్వ్ టు ట్యాప్ ద ఎనర్జీ ఆఫ్ ద సన్. ట్యాప్ ఇక్కడ కూడా బెనిఫిట్ అనుకుందాం. Sun to substantially power the economy and everyday life is to be welcomed because it could help start a green deal for the future
he restated the keys a Great Alliance solar power for energy as a path self-reliant industrialization at the inauguration. సో ఇక్కడ ఈ డిస్కషన్ అంతా ఎప్పుడు వచ్చిందబ్బా అంటే, సో ఇనాగరేషన్కి వెళ్ళినప్పుడు మన యొక్క ప్రధానమంత్రి మోడీ రీస్టేట్మెంట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈ సూర్యుడిని ఎనర్జీ ఆఫ్ సోలార్ ఎనర్జీని సబ్స్టెన్షియల్గా అంటే కన్సిడరబుల్ అమౌంట్లో ఈ ఎకానమీని కూడా బూస్టప్ చేయడానికి మనము యూస్ చేసుకోవచ్చు. అదేవిధంగానే ఎవ్రీడే లైఫ్ ఈజ్ టు బి వెల్కమ్డ్. ఇంకా మనకు తెలిసిండేది ఎవ్రీడే లైఫ్లో కూడా సోలార్ ఎనర్జీ అవసరమే. సో అతడు మరీ రీస్టేట్ కూడా చేశాడు, రిలయన్స్ గ్రేటర్ రిలయన్స్ ఆన్ సోలార్ పవర్ అని చెప్పేసి. అంటే రిలయన్స్ అంటే ఏంటి, ఇక్కడ మామూలుగా రిలయన్స్ అనే వర్డ్ రెగ్యులర్గా వింటూ ఉంటాం. రిలయన్స్ అంటే ఏంటి, ట్రస్ట్ అన్నమాట. సో నమ్మడం, సోలార్ పవర్ మీద కంప్లీట్గా రిలయన్స్ మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎనర్జీ కోసము సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రియల్ అంటే సెల్ఫ్ రిలయంట్ ఇండస్ట్రియలైజేషన్ అంటే ఏంటి, ఇండస్ట్రియలైజేషన్కి కావాల్సినటువంటి పవర్ మనం ఎలక్ట్రిసిటీ నుంచి తీసుకుంటున్నాం లేదా ఆయిల్ సోర్సెస్ నుంచి తీసుకుంటున్నాం, అవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటివి. అలా కాకోకుండా ఎస్పెషలీ ఇక్కడ ఒక పాయింట్ గ్రీన్ డీల్ ఫర్ ద ఫ్యూచర్ అనే పాయింట్ మీరు అనలైజ్ చేసుకోవాలి. ఏంటి గ్రీన్ డీల్ ఫర్ ద ఫ్యూచర్? లైక్ ఇప్పుడు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ అనేది వాటర్ నుంచి వస్తుంది, ఇంకా రిమైనింగ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మనం తీసుకుంటే అవన్నీ కూడా గ్రీనరీకి ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశం ఉన్నటువంటివే. కానీ ఈ సోలార్ ఎనర్జీ అనేది డెఫినెట్గా ఫ్యూచర్ అంతా కూడా గ్రీనరీని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇండస్ట్రియలైజేషన్లో కూడా సోలార్ ఎనర్జీని ఇంప్లిమెంట్ చేయగలిగిస్తే అవి డెఫినెట్గా మనకి చాలా ఎకానమీని బూస్టప్ చేయడానికి, అంటే ఇప్పుడు మనము రిమైనింగ్ వాటి మీద ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరము ఉండదు. Inauguration of 750 MW photovoltaic project at Rewa in Madhya Pradesh లాస్ట్ వీక్ దాని ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు చెప్పాడు. సో హీ వుడ్ రికగ్నైజ్ బిల్డింగ్ డొమెస్టిక్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ దట్ డెలివర్స్ ఇంక్రీజెస్ వాల్యూమ్ ఆఫ్ మాడ్యూల్ సోషల్ ఈజ్ లాంగ్ ఇన్ ద టూత్. ఇక్కడ లాంగ్ ఇన్ ద టూత్ అంటే చాలా టైం పట్టేటటువంటి విషయము అని చెప్తున్నారు. సో ఇక్కడ ఆథర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే, ఇప్పుడు ద పాయింట్ హీ స్టేటెడ్ అండ్ రీస్టేటెడ్ అబౌట్ సోలార్ ఎనర్జీ ఈజ్ పర్ఫెక్ట్, కానీ అది రావడము అనేది ఈ యొక్క ఫోటోవాల్టిక్ సెల్స్కి మాడ్యూల్స్కి ఇవన్నిటికీ ఉపయోగించుకోవడం అనేది చాలా చాలా టైం పట్టేటటువంటి విషయంగానే కనిపిస్తోంది అని చెప్పి. సో ఇన్స్టాల్డ్ బేస్ ఇట్స్ గ్రీన్ పవర్ సోర్స్ ఇస్ అబౌట్ 35 GW డేటా ఇస్తూ ఉన్నాడు. Projected addition of capacity 2024 in a COVID-19 affected future is estimated by the industry to be order of 50 GW. అంటే ఇంకా దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాడు. సో మనకు ఉండేటటువంటి దానికి ఎన్హాన్స్మెంట్, ఎందుకంటే ఈ కోవిడ్-19 అఫెక్టెడ్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రా నీడ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. So goal set 5 years ago for the Paris Agreement on climate of installing 100 GW by 2022, there would be a sharp deficit. సో యాక్చువల్గా ఒక ప్యారిస్ అగ్రిమెంట్ క్లైమేట్కి సంబంధించినటువంటి ప్యారిస్ అగ్రిమెంట్లో 2022 అంతా ఏం చేయాలనుకున్నాము 100 GW, కానీ ఇప్పుడు ఒక షార్ప్ డెఫిసిట్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకండి ఆటోమేటికల్లీ మనకి ఇప్పుడు కోవిడ్ అఫెక్టెడ్ ఫ్యూచర్ ఈ యొక్క ఎకనామిక్ క్రైసిస్ వల్ల చాలా ఇబ్బందికరమైన విషయమే. So low domestic cell manufacturing capacity at 3.1 GW last year, heavy reliance on China, high ambition must now be supported by aggressive official policy. ఇప్పుడు ఈ లో డొమెస్టిక్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ దాని ద మనీ అంటే మన దగ్గర ఈ సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్ సెల్ అనేటివి డొమెస్టిక్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ మన దగ్గర తక్కువ ఉంది. అండ్ మ్యాక్సిమం ఎవరి మీద డిపెండ్ అయి ఉన్నాము దీనిలో పర్పస్ అంటే కన్నా చైనా మీద. సో ఇప్పుడు ఒక అగ్రెసివ్ విపరీతమైనటువంటి ఒక అఫీషియల్ పాలసీ తీసుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చేసింది. ద చైనీస్ స్టోరీ ఈజ్ వన్ ఆఫ్ అ స్టడీ రైజ్ ఫ్రమ్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ. అంటే చైనా స్టోరీ అయితే చాలా డిఫరెంట్, ఎందుకంటే అది ఒక్కసారిగా కాదు 1990s నుంచి కూడా చాలా డామినెన్స్ చూపిస్తోంది, చాలా అంటే ముందరికి వెళ్తూనే ఉంది. స్టడీ రైజ్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ క్యాపబిలిటీ టు వర్చువల్ డామినెన్స్. ఒక 1990sలో ఎలా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఎబిలిటీ, ఇన్సిగ్నిఫికెంట్ అంటే అంత పెద్ద కన్సిడరబుల్ అమౌంట్లో ఉండేది కాదు, కానీ ఒక వర్చువల్ డామినెన్స్ ఇప్పుడు ప్రస్తుతానికి పరిస్థితి అయితే వర్చువల్గా డామినేట్ చేసేటటువంటి కండిషన్లో ఉంది. త్రూ యాక్టివ్ గవర్నమెంట్ సపోర్ట్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ అక్వైరింగ్ టెక్నాలజీస్ గ్లోబలీ, ఇంపోర్టింగ్ క్రిటికల్ రా మెటీరియల్స్ సచ్ యాస్ పాలిసిలికాన్. సో అక్కడ గవర్నమెంట్ సపోర్ట్ అన్ని రకాలుగా ఉంది కాబట్టి వాళ్ళు గ్లోబలీ ఈ యొక్క థింగ్స్ అన్నింటినీ ఎక్స్పోర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. అక్వైరింగ్ సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్ అబ్రాడ్లో
చేసేటటువంటి అవకాశం. ఇన్వెస్టింగ్ ఇన్ థర్డ్ కంట్రీస్ విత్ రెడీ క్యాపబిలిటీ. సో థర్డ్ కంట్రీస్లో కూడా ఇన్వెస్ట్ చేయగలిగేటటువంటి కెపాసిటీ క్యాపబిలిటీతో వాళ్ళు ఇప్పుడు ఈరోజు ఉన్నారు. ఇంపార్టెంట్లీ వాస్ ట్రీటెడ్ విత్ డొమెస్టిక్ మార్కెట్ వాస్ ట్రీటెడ్ విత్ గ్రేట్ ఇంపార్టెన్స్ వైల్ ప్రమోటింగ్ ఎక్స్పోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ చేసేటప్పుడు అది చాలా గ్రేట్ ఇంపార్టెన్స్ డొమెస్టిక్ మార్కెట్ అనేది చూడటం జరుగుతుంది. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ కంటిన్యూయేషన్. పాండమిక్, ఈ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న పాండమిక్ ఏదైతే ఉందో presents a critical opportunity for India to plan a green deal on the lines EU has committed itself that future growth and employment should align itself to environmental sustainable objectives, particularly energy production away from dirty fuels such as coal. సో ఈ పాండమిక్ అనేది ఒక క్రిటికల్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తుంది. ఏమిటికి? మన ఇండియాకి. ఎలా అంటే ఒక గ్రీన్ డీల్లోకి వెళ్ళిపోతున్నాం మనం నియర్ బై ఫ్యూచర్లో. ఎందుకంటే ఈ డార్టీ ఫ్యూయల్స్ అయినటువంటి కోల్ ఇలాంటివి కాకుండా ఎనర్జీ ప్రొడక్షన్కి గ్రీన్ డీల్కి రిలేటెడ్గా ఉన్నటువంటి ఎన్వైరన్మెంటల్ సస్టైనబుల్ ఆబ్జెక్టివ్స్ని బేస్ చేసుకునే ఎనర్జీ ప్రొడక్షన్ చేయాల్సినటువంటి అవసరము మన ఫ్యూచర్కి ఎంతైనా ఉంది. దెర్ ఈస్ నో బెటర్ టైమ్ దాన్ నౌ. సో ఇలాంటి టైం ఇంతకు ముందు కంటే బెటర్ టైం అనే చెప్పాలా మేలార్ ఎనర్జీ స్ట్రాటజిక్గా చేయడానికి. స్ట్రాటజిక్ సెక్టార్ గివింగ్ ఇట్ యాజ్ మచ్ యాజ్ ఇంపార్టెన్స్ యాజ్ డిఫెన్స్. చూడండి ఇక్కడ పాయింట్ ఎంత హైలైట్ చేస్తున్నారో. ఇప్పుడు డిఫెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ మనమైతే ఇస్తామో అంతటి ఇంపార్టెన్స్ ఈ ఎనర్జీ రిలేటెడ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ స్ట్రాటజిక్ సెక్టార్గా దానికి కూడా అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి. As the architect of the International Solar Alliance, which attracted about 120 nations at its launch, India needs to show leadership to advance the manufacture and absorption of photovoltaic infrastructure in low and middle income countries. So 120 nations-లో మనము ఈరోజు లీడర్షిప్ చూపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు మనము ఈ ఏమంటారు కంక్లూషన్ ఏ విధంగా ఇస్తున్నారు అనే దానికి బేస్ చేసుకొని చూసేద్దాం. సో ద కీ రిక్వైర్మెంట్స్ ఆర్ ఇంటిగ్రేటెడ్ పాలసీస్. ఇక్కడ మనం లీడ్ చేయాలి. ఇప్పుడున్నటువంటి కండిషన్ డిమాండింగ్ టు గో టువర్డ్స్ సచ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ రిసోర్స్. కానీ దానికి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పాలసీస్, మంచి పవర్ఫుల్ పాలసీస్, ఫుల్లీ సపోర్టెడ్ బై స్టేట్స్. ప్రతి ఒక్క స్టేట్తో కూడా సపోర్టివ్గా సో ఈ పాలసీస్ తీసుకొని రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మస్ట్ గెట్ హెల్ప్ టు సెటప్ ఫెసిలిటీస్. ఇండస్ట్రీ కూడా ఫెసిలిటీస్ ఇక్కడ మనం అనుకుని ఇమీడియట్గా చేసేది కాదు ఇది. ఎందుకంటే దానికి చాలా ఈ టెక్నికల్గా కూడా మనము అడ్వాన్స్ కావాల్సిన అవసరం ఉంది. సో ఇండస్ట్రీ మస్ట్ సెటప్ ఫెసిలిటీస్ అంటున్నాడు. ఫెసిలిటీస్ సెట్ చేసుకోవాలా, లో కాస్ట్ ఫైనాన్సింగ్ చేసుకోవాలా, ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ చైనాస్ రైజ్. ఇవి ఏవైతే ఏంటివి ఫెసిలిటీస్ ఇండస్ట్రీస్లో ఈ సోలార్ ప్యానెల్స్ రిలేటెడ్ ఈ ఫెసిలిటీస్ని సెటప్ చేసుకోవడము, లో కాస్ట్ ఫైనాన్సింగ్ అంటే తక్కువలోనే వర్కౌట్ అయ్యే విధంగా చూడటం. ఇవే చైనాస్ రైజ్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది విషయం మనం మర్చిపోకూడదు. సో ఇన్వెస్ట్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అంటే మనమే, మన మీద అంటే మన నాలెడ్జ్, మన ఇంటలెక్చువాలిటీ డెవలప్ చేసే దాని మీద కూడా ఇన్వెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఫార్వర్డ్ లుకింగ్ ప్రోగ్రామ్ షుడ్ ఆల్సో లుక్ అట్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ డిప్లాయింగ్ సోలార్ ఇన్నోవేటివ్లీ. ఇక్కడ ఈ ఫార్వర్డ్ లుకింగ్ ప్రోగ్రామ్ అంటే అబౌట్ టు అందాం. సో అలాంటి ప్రోగ్రామ్ అయినా కూడా ఎమర్జింగ్ ట్రెండ్స్ లైక్ ఏమంటారు ఇన్నోవేటివ్గా సోలార్ ఎనర్జీని యూజ్ చేసుకునే విధానాన్ని ఆ వైపుగా మన యొక్క ఇన్నోవేషన్ పనిచేయాలా. సో అలాంటివి కొన్ని అడ్వైజెస్ సో కొన్ని మనకి గైడ్ లైన్స్ లైక్ ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు. ఏమి న్యూవర్ టెక్నాలజీస్, ఎస్థెటిక్ ఫోటోవాల్టిక్ విండో. ఎస్థెటిక్ అంటే సింపుల్గా ఎక్స్ట్రీమ్గా వర్క్ చేయగలిగేటటువంటి ఒక ఫోటోవాల్టిక్ విండో అండ్ రూఫ్ టైల్స్ ఫర్ బిల్డింగ్స్. బిల్డింగ్స్ పైన విండోస్కి డైరెక్ట్గా ఇలాంటి సెట్ చేయడం అంటే ఈ యొక్క సెల్స్ సెట్ చేసి దానిలో నుంచి మల్టీ రోల్ అర్బన్ స్ట్రక్చర్స్ ఇంకా అర్బన్ ఏరియాస్లో రకరకాలుగా వాడుకోవచ్చు. ఈ బిల్డింగ్స్ అనే కాదు రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ విధంగా యూజ్ చేయగలిగే విధంగా మనము ప్లాన్ చేయాలి. గ్రేటర్ యూస్ ఆఫ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ బిల్డింగ్స్ టు డిప్లాయ్ మోర్ ప్యానెల్స్. సో ఈ విధంగా రెసిడెన్షియల్ ఏరియాస్లో, కమర్షియల్ బిల్డింగ్స్లో ఇలాంటి ప్యానెల్స్ అన్ని ఫిక్స్ చేసే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ర్యాపిడ్ ప్రోగ్రెస్ రిక్వైర్స్ అ స్ట్రాటజిక్ షిఫ్ట్ టు ఎయిడ్ కాంపిటేటివ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇలాంటి ప్రోగ్రెస్ అంటే ఇలా క్విక్ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా ఒక స్ట్రాటజిక్ షిఫ్ట్ అయితే కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ కాంపిటేటివ్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్
ఉన్నటువంటి పరిస్థితుల్లో. సో ఫైనల్గా విషయం ఏంటంటే ఇన్నోవేటివ్గా ఆలోచించాలా, మంచి పాలసీస్ తీసుకొని రావాలా, స్టేట్స్ అన్నీ కూడా హెల్ప్ఫుల్గా ఉండాలా, ఈ యొక్క అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకోవాలా, ఈ గ్రీన్ డీల్తో పార్టిసిపేట్ చేయాలా. ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా మనము డిఫెన్స్కి ఎంత అయితే ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అంత ఇంపార్టెన్స్ దీంట్లో కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దట్స్ గోయింగ్ టు బి ద కంక్లూషన్. రైట్ గైస్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద ప్యాసేజ్ editorial. Okay, let's get to the final concluding thing of the day, test of the day. ఈరోజు మీ ముందరకు తీసుకొచ్చినటువంటి మోడల్ సింపుల్ మోడల్. ఈ మోడల్ ఏంటి? సో అక్కడ హ్యాపీగా వాడు ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, లింక్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు. మీరు చేయాల్సినదల్లా వీటిల్లో కనెక్ట్ చేయడము. ఎస్, దీంట్లో ఒకటైతే క్లియర్, ఆల్ ఆఫ్ ద అబోవ్, నన్ ఆఫ్ ద అబోవ్ ఇలాంటి ఆప్షన్స్ లేవు. కంపల్సరీగా దాంట్లో ఏదో ఒక్కటే అవుతుంది కాబట్టి ఇది ఈజీగా క్రాక్ చేయొచ్చు. చూద్దాం. అంటే గన్ షాట్ ఛాన్సెస్ ఒక్కదానికే ఉంటాయని అర్థం దానికి. విల్ బి మోటివేటెడ్ టు లాంచ్ అ న్యూ స్కీమ్. వీ థింక్ వీ కెన్ యాడ్ వాల్యూ అండ్ హ్యావ్ సమ్ డిఫరెన్షియేషన్. న్యూ స్కీమ్ అయితే మనం లాంచ్ చేయొచ్చు. వీ థింక్ వీ కెన్ యాడ్ వాల్యూ అండ్ హ్యావ్ సమ్ డిఫరెన్షియేషన్. సో న్యూ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేయడానికి మోటివేట్ అవుతాము? ఎప్పుడు? ఆప్షన్స్ ఎప్పుడైతే. ఇక్కడ ఇంకొక గ్రామటికల్ టెక్నిక్ కూడా ఉంది. ఇక్కడ 2 క్లాజెస్లో ఒక క్లాజ్లో విల్ ప్లస్ V1 ఉంది, ఇంకొక క్లాజ్లో V1 ఉంది. సో ఇలాంటి కాంటెక్స్ట్ మనకి మామూలుగా ఇఫ్ క్లాజెస్లో వస్తుంది. ఆన్సర్ అయిపోయింది కదా, అర్థమవుతుందా ఫ్రెండ్స్? లైక్ ఇక్కడ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కాదు, షార్ట్ కట్ ఈజియెస్ట్ మెథడ్లో ఎలా క్రాక్ చేసుకోవాలి మాత్రమే చూద్దాం. ఓన్లీ ఇఫ్ వీ థింక్ వీ కెన్ యాడ్ వాల్యూ అండ్ హ్యావ్ సమ్ డిఫరెన్షియేషన్. అర్థమవుతుంది కదా? సో ఇంకా యాస్ బికాజ్ ఆల్మోస్ట్ సిమిలర్ సెన్సే ఇస్తాయి. ఓకేనా? కాబట్టి రెండిటి పాసిబిలిటీస్ లేవు మనకి అక్కడ. దో అనేది కాంట్రాస్ట్ ఒపీనియన్స్కి, కాంట్రాస్ట్ స్టేట్మెంట్స్కి తీసుకుంటాం. అక్కడ కండిషను కాంట్రాస్ట్లో లేదు. సో కాబట్టి ఈవెన్ ఆఫ్టర్ అంటే దాని తర్వాత కూడా అలాంటి మీనింగ్ అక్కడ రాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యూనివర్సిటీ సెడ్ దట్ ఇట్ వాస్ స్కెచింగ్ అవుట్ ఇట్స్ బడ్జెట్, హాకీస్ వుడ్ ప్లే. సో ఓకే, సో స్కెచింగ్ అవుట్ ఇట్స్ బడ్జెట్ అంట, హాకీస్ వుడ్ ప్లే ఫుల్ ఫుట్బాల్ అండ్ విత్ స్పెక్టేటర్స్ ఇన్ అటెండెన్స్. సో ఈ బడ్జెట్ని స్కెచింగ్ చేసుకుంటోంది ఎప్పుడు? హాకీస్ వుడ్ ప్లే ఫుల్ ఫుట్బాల్ అండ్ ఆల్ ద సీజన్స్ ఇన్ అటెండెన్స్, అంటే స్పెక్టేటర్స్ అటెండెన్స్లో చేస్తారు అన్నప్పుడు. ప్రొవైడెడ్ దట్ ఓన్లీ ఇఫ్, రెండు కూడా సేమే. ఈవెన్ ఇఫ్ సిమిలర్ సెన్సే వస్తుంది. ఇన్ కేస్ అజ్యూమింగ్ దట్. సో ఇక్కడ స్కెచ్ చేయడం అంటే మీనింగ్ ఏంటి? లైక్ డూయింగ్ సంథింగ్ ఇన్ బిఫోర్, అంటే ప్లానింగ్ అని అర్థం. ఎప్పుడు? రాదర్ దాన్ కాదు. అజ్యూమింగ్ దట్ హాకీస్ వుడ్ ప్లే ఫుల్ ఫుట్బాల్ అండ్ బాస్కెట్బాల్ సీజన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో ఇట్స్ స్కెచింగ్ అజ్యూమింగ్ దట్ హాకీస్ వుడ్ ప్లే, వాళ్ళందరూ అటెండెన్స్లో ఆడతారు అనేటటువంటి ఒక ఉద్దేశంతో దే ఆర్ స్కెచింగ్ అవుట్ ఇట్స్ బడ్జెట్. సో ఆన్సర్ ఈజ్ అజ్యూమింగ్ దట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లోకల్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఆథరైజ్డ్ టు క్యాన్సిల్ ఆర్ మాడిఫై ద ఆర్డర్ ఇట్ ఫైన్స్. సో లోకల్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఇక్కడ క్యాన్సిల్ ఆర్ మాడిఫై ద ఆర్డర్ అంటున్నాడు. ఇట్ ఫైన్స్ అంటే ఇక్కడ లోకల్ అడ్మినిస్ట్రేషన్ మనం హ్యూమన్ బీయింగ్గా తీసుకోలేం కాబట్టి హూమ్సో ఎవరు హూసు తీసుకోము. ఇక వైలు వేరాస్ ఆల్మోస్ట్ సిమిలర్ సెన్స్ వస్తుంది, అంటే 2 ఆప్షన్స్ మనకు ఛాన్స్ లేదు. ఆన్సర్ వేరెవర్ ఇట్ ఫైన్స్ నెసరీ టు కంట్రోల్ ద క్రౌడ్. ఆన్సర్ ఈజీ అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. నెపోటిజం ఈజ్ వైడ్లీ డిస్కస్, దెర్ ఆర్ అదర్ స్ట్రక్చరల్ ఇంజస్టిసెస్ ఇన్ ద ఇండస్ట్రీ దట్ నీడ్ టు బి అడ్రస్డ్ టు. నెపోటిజం ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువైపోయింది వర్డ్ డిస్కషన్. అంటే లైక్ మన రాజ్పుత్ ఒక వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అనేది ఈ రిపిల్స్ ఫామ్ చేసింది నెపోటిజం అనే దాని గురించి. నెపోటిజం అంటే ఏంటి ఇంతకీ? అది కూడా 1 వర్డ్ సబ్స్టిట్యూట్ అండి. నెపోటిజం అంటే బంధు ప్రీతి అంటాం తెలుగులో అయితే. సో బంధువులు అంటే తెలిసిన వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవడం, మిగిలిన వాళ్ళని పక్కన పెట్టడం. ఇది ఎక్కువగా డిస్కస్ చేస్తున్నాం. కానీ దర్ ఆర్ అదర్ స్ట్రక్చరల్ ఇంజస్టిసెస్, ఇంకా చాలా విషయాలు అడ్రస్ చేయాల్సినటువంటి విషయాలు, స్ట్రక్చరల్ ఇంజస్టిసెస్, అన్యాయాలు చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో అని అంటున్నాడు. టిల్ మీనింగ్లెస్, సో మీనింగ్లెస్, బిఫోర్ మీనింగ్లెస్.
ఆన్ ద అదర్ హ్యాండ్ అండ్ కంటిన్యూయేషన్ అవుతుంది, వైల్ వచ్చేసి ఆన్ ద అదర్ హ్యాండ్. సో ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు డిస్కస్. ఆన్సర్ ఈజ్ వైల్ అయిపోయింది. నెక్స్ట్ 24th క్వశ్చన్, హోమ్ ఐసోలేషన్ ఆఫ్ పేషెంట్స్, లాస్ట్ క్వశ్చన్ అండి. హోమ్ ఐసోలేషన్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బికమ్ యాక్టివ్ ఇఫ్ కేసెస్ సర్చ్ ఫర్దర్. మనకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్కి బాగా లింక్డ్ ఇది. హోమ్ ఐసోలేషన్ ఆఫ్ పేషెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అప్పుడే నాకు తెలిసి కొన్ని చోట్ల కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. టు బికమ్ యాక్టివ్ చేయాలా ఇఫ్ ద కేసెస్ సర్చ్ ఫర్దర్, అంటే కేసెస్ ఇంకా విపరీతంగా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఇది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు యాక్టివ్ చేయడానికి. ఆల్టర్నేటివ్ బెడ్స్ హ్యాడ్ బీన్ కెప్ట్, ఇది పాస్ట్లోకి వెళ్ళిపోతుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో రెడీగా పెట్టారు, ముందస్తుగా ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆఫ్టర్ కాదు. ఆల్దో బిసైడ్ అంటే అసలు ప్రిపోజిషన్ పొజిషన్ చూపించేది, బై ద సైడ్ ఆఫ్ అని వస్తుంది. నౌ దట్ టు అన్లెస్ వచ్చేసి నెగిటివ్ కాంటెక్స్ట్, ఇఫ్ నాట్ కాంటెక్స్ట్లో యూజ్ చేస్తారు. ఆల్దో ఎస్ ఐఎమ్ లింకింగ్ లైక్ దిస్, 2-1 లింక్ చేస్తున్నా. ఆల్దో ఆల్టర్నేటివ్ బెడ్స్ హ్యాడ్ బీన్ కెప్ట్ రెడీ ఫర్ అకామిడేటింగ్ మోర్ పేషెంట్స్ ఇఫ్ ద సిచ్యువేషన్ వారంటెడ్. హోమ్ ఐసోలేషన్ అంటే ఈ హోమ్ ఐసోలేషన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అంటే బెడ్స్ని అయితే రెడీ పెట్టుకున్నారు కానీ హోమ్ ఐసోలేషన్ను ఎప్పుడు సర్జ్ అంటే కన్నా విపరీతంగా, మొన్న వచ్చింది క్లాస్లో ఇది, సర్జ్ అంటే విపరీతంగా పెరగడం, అలాంటి సిచ్యువేషన్ ఉంటే డెఫినెట్గా ఈ హోమ్ ఐసోలేషన్ని యాక్టివ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ ద డే. సో వన్స్ అగైన్ మన యూట్యూబ్ ఛానల్ శ్రీధర్ సిసి అనంతపురము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి చెప్పండి, షేర్ చేయండి, లింక్స్ షేర్ చేయండి, డెఫినెట్లీ చాలా యూస్ఫుల్గా ఉంటాయి మీకు. ఇంకా సబ్జెక్ట్ వైజ్ క్లాసెస్ అని, తర్వాత ఎక్స్ప్లెనేషన్స్ అని, సో మెనీ ఆర్ యట్ టు కమ్. సో కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెనిఫిట్స్ పొందండి, యాజ్ సూన్ యాజ్ జాబ్స్ కొట్టి మంచి లైఫ్లో సెటిల్ కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. యువర్స్ రాఘవేంద్ర సైనింగ్ ఆఫ్.